మొదలు పెట్టక ముందే మునిగిపోవడం అంటే ఏందో మీకు తెలుసా? ఈ రోజు నేను మీకు చూపిస్తా చూడుండ్రి. అందుకే అనేది ఏదైనా చేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి చెయ్యాలని. లేకుంటే ఇగో గిట్లా ఆస్తి నష్టం, ప్రాణాల నష్టం సుత అయితది. మనం అందరం పెద్ద పెద్ద వాగులు గాని లేకపోతే నదులు గాని లేకపోతే రైలు ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు దాటేటందుకు వేటిని ఉపయోగించుకుంటూ దాటుతాం? బ్రిడ్జి సాయంతోనే దాటుతాం కదా. మరి ఆ బ్రిడ్జి ఎట్లుండాలి? దాని మీదకెళ్లి జనాలు బస్సులు రైలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ రొక్కటి దాని మీదకెళ్ళి పోవాలి కాబట్టి మస్తు బందోబస్తుగా ఉండాలి కదా. గట్ల లేకపోతే ఏమైతది? ఆ బ్రిడ్జి మీదకెళ్లి పోయే వాహనాలు మనుషులు కుప్పగూలి కింద పడతారు, మస్తు ప్రాణ నష్టం జరుగుతుంది. గట్ల జరగొద్దంటే ఏం చేయలే మరి? బ్రిడ్జిలు కట్టేటప్పుడు వంతెనలు కట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని నాణ్యమైన వస్తువులను ఉపయోగించి కట్టాలి కదా. కాకపోతే ఇక్కడ గట్ల కాదుల్లా, బ్రిడ్జిని ప్రారంభించక ముందే కుప్ప కూలిపోయి పడ్డది. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే బీహార్ ఉన్నది కదా, ఆ బీహార్ దగ్గర శక్తి అనే ప్రాంతంలో ఈ ముచ్చట జరిగింది. అయితే ముందుగాల వాళ్ళు కట్టిన బ్రిడ్జి కూలిపోయిందని ఇంకొక బ్రిడ్జి కడితే అది ప్రారంభించక ముందుగానే కూలిపోయింది. ఈ అన్యాయం సల్లగుండా ఇంకా నయం రా బాబు, కట్టినాక కూలిపోతే ఎంతమంది జనాల పానాలు పోవును. అయితే వర్షాకాలం అక్కడ ఉన్న బాక్రా నదికి బాగా వరదలు ఒత్తిడితోటి ఆ వంతెనకున్న 3 పిల్లర్లు ఏకంగా ఆ వరద నీటికి కొట్టుకుపోయినాయి. దీంతో బ్రిడ్జి ఒక్కసారిగా కుప్ప కూలి కింద పడిపోయింది. అయితే ఈ వంతెనను ఇంకా సులువు చేయలేదు కాబట్టి ప్రాణ నష్టం ఏం జరగలేదు. అయితే ఈ 100 మీటర్ల వంతెనను కట్టేందుకు 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరంట. ఈ వంతెన పడిపోవడంతోటి అక్కడ ఉన్న జనాలందరూ కాంట్రాక్టర్లు నాసిరకమైన వస్తువులు వాడినందుకే ఇట్లా జరిగింది. వాళ్ళు లాభపడేందుకే ఇట్లా జనాల ప్రాణాలతోటి ఆడుకున్నాడు ఏమన్నా న్యాయమా అని అంటున్నారు. అయినా సార్లు గన్ని కోట్ల పైసలు ఖర్చు పెట్టిరు కదా, మంచి వంతెన కట్టేటందుకు మీకు ఏమైంది? ఒకవేళ గనుక ఆ వంతెన మీదకి వెళ్ళి జనాలు గాని బస్సులు గాని పోయి ఉంటే ఇవాళ ఎంతమంది ప్రాణాలు పోయేటివో ఒకసారి ఆలోచించరా సార్లు? ఏదైనా కట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నాణ్యమైన మెటీరియల్ పెట్టి కడితే అది 4 కాలాల పాటు చల్లగా ఉంటుంది, చూసుకోరు మరి. बगरा नदी का पुल चला गया, देखिए हवा भी नहीं। देखिए यहाँ पे क्या हो गया। पहली बार देख रहे लाइव में, पहली बार मैं देखिए 1 साल में नहीं हुआ था, इसको बनने से देखिए टूट गया। ये थोड़ा सा पानी आया नदी में और ये देखिए पूरा टूट गया है। और निकाल बाहर जोन को निकाल लो अपना चैन वाला ये जवाब में मत करो, हम सब करेंगे, हम करेंगे। आई के लोग अपने तक नहीं क्यों